నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. నిన్న మొన్న ఏదో వీడియో కూడా వచ్చిందమ్మా ఏఐలో, ఇట్లా లక్ష్మీ అమ్మవారిని మీరు నన్ను ప్లాస్టిక్ పువ్వులతో ఆరాధిస్తున్నారని చెప్పి ఎవరో ఒక వీడియో కూడా పెట్టారు కదా. మరి నిజంగా అమ్మవారు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతుందో ఏమో మరి. ఎప్పుడు నేను 2 years బ్యాక్ ఒక చిన్నది చూసానమ్మా ఫోన్లోనే అనుకుంటా. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో మాట్లాడుకుంటున్నారు. దండ వేసుకుని స్వామివారు వెళ్ళారు. ఇంటికి కొత్తిమీర వాసన వస్తున్నారంటే నా భక్తుడు ఫ్రిడ్జ్ లో కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర పెట్టాడు, ఆ పక్కనే నా దండ పెట్టాడు, అందుకని అది తీసి నా మెళ్ళ వేస్తే అదే వాసన వస్తుంది. అంటే ఇక్కడ సాంప్రదాయం చూడండి, చైతన్య కుసుమం అనేది ఏంటి అసలు అది తెలిస్తే ఇవి తగ్గిస్తూ ఉంటాం అంతే. ఎందుకంటే అమ్మా పుట్టినప్పుడు మనకు కొంచెం పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని ఎల్కేజీలో వేస్తారు. అవును. ఎప్పుడు ఎల్కేజీలో ఉండిపోతామా? ఉండం. డిగ్రీ వరకు చదువుకుంటాం, అవసరమైతే పీజీ కూడా చదువుతాం అంతే. మరి ఆధ్యాత్మికతలో మాత్రము మొదటి స్కూల్లోనే ఉంటాం. రోజు అదే దీపము, అదే పువ్వులు, ఆ దేవుడి గదిలో అదే అర్పులు అంతే. ఈ విద్యలోనే ఉంటాం. దీని నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయం. ఏం చేయాలంటారమ్మా? అంటే ఎదగడం అంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ అసలు విగ్రహారాధన ఎందుకు అనేది తెలిస్తే ఆ ఎదగడం ఏంటో అర్థమవుతుంది. అసలు ఈ పూజలన్నీ ఎందుకు పెట్టారో అప్పుడు అర్థమవుతుంది. అది మరొకసారి చెప్పుకుందాం తప్పకుండా. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నిరాడంబరమైనటువంటి పూజ అమ్మవారికి ఇష్టం. ఓకే. ఆడంబరంతో కూడుకున్నటువంటి పూజలు ఎప్పుడూ కూడా వ్యర్థము. ఎందుకంటే ఏ వ్రతకల్పంలోనూ ఆడంబరంగా పూజలు చేయమని రాయబడలేదు. అది మన ధర్మం కూడా కాదు. దీనివల్ల ఏమవుతోందమ్మా, చేయలేని మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అప్పులు చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. అవును. అసలు అప్పు చేసి పూజే చేయకూడదు, అప్పులు చేసి పూజ చేయకూడదు, అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. ఇవన్నీ మన ధర్మంలో ఉన్నాయి. ఓకే ఓకే. అప్పు చేసి తీర్థయాత్ర కూడా చేయకూడదు. నీకు స్తోమత లేకపోతే ఇక్కడి నుంచే నమో నారాయణ. కానీ చాలా మంది అంటే ఈసారి నేను అప్పు చేసుకొని వెళ్తున్నా, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడని దర్శించుకోవడం వల్ల నాకు మరుసటిసారి నా అంతటా నేను నా డబ్బులతో వెళ్ళే స్తోమత కలుగుతుందేమో అందుకే అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే వస్తున్న తిప్పలు ఇవన్నీ. ఓకే. అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాం. అవును. మనం ఎక్కడుంటే అక్కడే కాశీ, ఎక్కడుంటే అక్కడే కంచి. కానీ మన ధర్మంలో దేవాలయ దర్శనాలు, అలాగే భారతదేశం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ, అది ఆ కన్యాకుమారి నుంచి చివరి దాకా కూడా ఒక ప్రదక్షిణ. చూడండి, దేవాలయాలన్నీ కూడా చిదంబరం నుంచి మొదలుపెట్టి ఒక ప్రదక్షిణ అన్నమాట. అవన్నీ ఓకే చెయ్యాలి ఎప్పుడైనా. అది కూడా ఎక్కడ దంపతి సమేతంగా మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామి, అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. అవును. మా ఆయన రావట్లేదండి, నేను వెళ్ళిపోతున్నాను గ్రూప్తో. ఏమి అది విహారయాత్ర అవుతుంది తప్ప దేవాలయ దర్శనం కాదు. కొన్ని సందర్భాల్లో అమ్మ ఒకరే వెళ్లాల్సి వస్తే వాళ్ళకి సంబంధించిన వస్త్రం ఏదైనా తీసుకొని వెళ్తే వారు వచ్చినంతటి పుణ్యం అంటారు. ఇది ఎలా తీసుకోవచ్చు? పూజ వరకు ఏదన్నా ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు. కొన్ని నోముల్లో, ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వాటిల్లో ఇష్టకామ్యంతో చేసుకునే వాటికి పనికొస్తుంది తప్ప దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని వ్రతాలకు కానీ పనికిరాదు. ఓకే ఓకే, పనికిరాదు. ఖచ్చితంగా దంపతి సమేతంగా సమయం ఉంటేనే చేసుకోవాలి, లేదంటే మానేయాల్సిందే. నేనున్నాను, మా వారు ఎక్కడికి రారు, నేను ఎక్కడికి వెళ్ళను, అంటే ఇంట్లోనే ఆ భగవంతుడిని అలా. ఎందుకంటే అమ్మా అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఇది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు, మనం ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ కూడా అవగతం అవుతాయి. అందుకే అప్పుడేమవుతుంది, అసలు పూజ అనేది ఇదేదో టూర్ చేస్తూ ఉంటారు కదమ్మా, వరలక్ష్మి వ్రతం టూర్, పూజ టూర్, పూజ గది టూర్, అవును, లేకపోతే పూజ సామాన్ల టూర్. ఈ పూజ సామాన్ల టూర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి రిలేట్ అవుతుంది. మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇన్ని ఇతర సామాన్లు కొన్నాం, మీరు కొనండి.
అంటే ఏది ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇత్తడి సామాన్ లేకపోతే అవ్వదు. అవుదా? అంటే మళ్ళీ ముందే చెప్తారు ఇది ప్రమోషన్ కాదు, నా ఇష్టంతో కొనుక్కున్నా, బాగున్నాయి, తక్కువలో ఉన్నాయి, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. అవన్నీ ఏం చేసుకుంటారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంటారు, మళ్ళీ కొత్తది తెస్తారు, మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు వృధా అన్నమాట. ఎందుకంటే లక్ష్యం లేకపోతే లక్ష్మి నిలబడదమ్మా. అంత లక్ష్యం, అమ్మ పేరే లక్ష్మి, లక్ష్యంతో కూడుకున్నటువంటి లక్ష్మి. ఇప్పుడు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో కోరికలతో మనం పూజలు చేయకూడదు, మనం ఒక సంకల్పంతో మాత్రమే చెయ్యాలి అంటారు కదమ్మా. మనం ఎలా తీసుకోవాలి రెండిట్లో? మరి కొన్ని ఇష్టకామ్యంతో చేసేటటువంటి పూజలు ఉంటాయి, ఎందుకంటే మనం మానవులం. అవును, సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కొన్నైనా మరి అడగందే అమ్మైనా పెట్టదని కొన్ని అడగాలి, కొన్ని ఇలాంటి వాటికి అడగాలి. దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ జపతపాదులప్పుడు కానీ అడగవలసిన అవసరం లేదు. ఓకే, అంటే ఆ పరిణితి కూడా రావాలి రావాలి రావాలి. ఇప్పుడు ఒక్కటే విషయం అమ్మా, ఒక గుడికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఒక ఆలోచన మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక కోరిక కోరుకున్నాం, వెళ్ళి అది తీరిపోయింది, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ కోరుకుంటాం, మళ్ళీ వెళ్తాం. అంటే ఇంక దీనికి అంటే కోరిక కోసమే భగవంతుడు నేను వెళ్ళటం అనే భావన ఏర్పడుతుంది. ఇదంతా ఏంటి అంటే అసలు భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ముప్పనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిపోతుంది అంటే వ్యయ ప్రయాసలు కోర్చి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. అది వారి వారి నమ్మకం. కానీ ఎప్పుడూ అదేనా? ఒకసారి అంతే. ఒకసారి భగవంతుడికైనా ఒకసారే విన్నవించుకోవాలి, పదే పదే చెప్పవలసిన అవసరం. అంటే నిజంగా అది మీరన్నట్టుగా ఎప్పుడు అనేది కూడా తెలియాలి. ఇది నిజంగా నాకు అవసరము, ఇంకా తప్పదు, ఇది తప్ప నాకు దిక్కు లేదు అనే పరిస్థితుల్లో తప్ప అసలు అంతే చేయకూడదు. ఎప్పుడు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది ఇస్తే నువ్వు బాగుంటావో తల్లిగా ఆవిడికి తెలుసు. అవును కదా. ఇప్పుడు చాక్లెట్ అస్తమానం ఇస్తే నీ పళ్ళు పుచ్చిపోతాయని అమ్మకి తెలీదా? అవును, అంతే కదా. అందుకని మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మకి తెలుసు. అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా నియమంతో సూర్యోదయాత్ పూర్వమే లేవడము, ఆ ఒక్కరోజైనా. ఎందుకంటే అమ్మ పూర్వం వ్రతకథల్లో చెప్పినట్టు ఇప్పుడు చాలామంది స్త్రీలు కూడా అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, ఉదయం లేవలేకపోవచ్చు. అవును, ఈ ట్రాఫిక్లో ప్రయాణంలో పిల్లల్ని చూసుకోవడం ఒక స్త్రీ పాత్ర చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. అవును, ఎంత పరిగెడుతున్నామమ్మా బస్సులని, ప్రయాణాలని. కనీసం ఈ ఒక్క రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళు చూడండి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు. ఆ సమయం కుదరకపోవచ్చు, లేటుగా లేవకుండా ఈ ఒక్కరోజైనా ఆ సూర్యోదయాత్ పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇలాంటిది మనం చెప్పలేదనుకోండి భయపడిపోతున్నారమ్మా. పొద్దున్నే నిజంగా రోజు లేవాలా? ఇప్పుడు వాళ్ళు 3ంటికి వచ్చి 4:30కి ఎక్కడ లేస్తారు? అవును, 3ంటికనే కాదమ్మా, మనం 11, 12 వరకు ఇంటికి వెళ్ళినా కూడా డే అంతా వాళ్ళు చేసే వర్క్ లో చాలా అలసిపోతారు. అట్లా పడుకున్నా అది రిలాక్స్ అనిపించదు. పొద్దున్నే లేవాలంటే మళ్ళీ లేవాలి. స్త్రీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి? అందరి ఆకలి తీర్చడం, వంట చేయాలి, పిల్లలందరినీ చూసుకోవాలి, ఇంట్లో అందరినీ సమర్థించుకోవాలి, మళ్ళీ తన పనికి తను రావాలి. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో లేదో తనకే బాధ్యత, తిన్నారో లేదో తనకే బాధ్యత, అత్తమామల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఇన్ని రకాల వృత్తి బాధ్యత. తనే ఒక గృహలక్ష్మి కదా, అందుకే ఆవిడ గృహలక్ష్మి అన్నారు. ఆ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ ఒక్కరోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజా సమయం చాలా ఇంపార్టెంట్. ఏ సమయం అమ్మా? శుక్రవారం రోజు సింహలగ్నం ఉన్న సమయం. దాదాపు 6:30 నుంచి 8:44 దాకా ఉంది ఈ వరలక్ష్మి వ్రతం. అంటే ప్రతి శుక్రవారం సింహలగ్నంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టం. ఆ సమయంలో కోరినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది. అందుకని నివేదనలు అవ్వకపోయినా ముందు పూజ ముగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు, అలాగే వడపప్పు, పానకం నివేదన చేసి
తర్వాత ఒక భగవన్నామం చదువుకుంటూనో, ఒక లలితా సహస్రం కానీ లక్ష్మీ సహస్రం కానీ వింటూనో వంట చేసుకోండి. ఓకే. ఎందుకంటే భగవన్నామంతో వండేటటువంటి వంట కూడా ప్రసాదం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఆహారమే మన శరీరము, మన ఆహారమే మనము, మన ఆలోచన. మన దేహం ఎదగాలంటే కావాల్సింది ఏంటి? ఆహారం. ఆ ఆహారం ఏ గుణంతో వండుతున్నాము అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి భోజనం చేస్తామో అది ప్రసాదం. చూడండి, అన్నానికి ప్రసాదానికి ఎంత తేడా ఉంది. అవును. అందుకని ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న మార్పులు జీవితంలో. ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని చీకట్లని పారద్రోలుతాయి. ఇవన్నీ కూడా చక్కటి మనశ్శాంతినిస్తాయి. దీనికి ఏమి లక్షల వేలు ఖర్చు కావు, అవసరం లేదు. చిన్న మార్పు, అది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి, అంతే. ఆలోచనలు రావాలి. అందుకని వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా ఉండండి. ఆ ఒక్కరోజైనా అలంకరణ చేసుకోండి. ఎందుకంటే చూడండి, స్త్రీమూర్తిని చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అంటారు. ఎందుకంటారు? తనే స్వయంగా లక్ష్మి కాబట్టి. గృహలక్ష్మి ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది. ఆ ఒక్కరోజైనా చక్కగా సమయం కేటాయించి, ఆ పూజ కూడా నైటీలో ఏవో వేసుకొని చేసుకోకుండా జడ అల్లుకోవాలమ్మ. జుట్టు విరబోసుకొని పూజ మాత్రం ఖచ్చితంగా చేయరాదు. దేవాలయ దర్శనం కానీ పూజ కానీ ఈ ముడి లేకుండా చేయకూడదు. అందుకే దీని శిఖాబంధనం అని దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది. అంటే అమ్మ, ముడి అంటే వదిలేసి కొసన ముడేయటమైనా పర్వాలేదు, అల్లటమైనా పర్వాలేదా? పర్వాలేదు. ఈ కొసలు కింద కనిపించకూడదు పూజకి. ఇప్పుడు జడల్లుకొని కిందకు వదిలేసినప్పుడు ఆ కొసలు కూడా కనిపించద్దు, ముడేయాల్సిందే. శిఖాబంధనం అంటారు. అందుకే కాబోలు కొంతమంది పెద్దవాళ్ళు అంత చిన్నగా అయినా సరే ముడేస్తారు. ఎందుకంటే చూడండి అమ్మా, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఏదున్నా గానీ లాగేస్తుంది. నువ్వు పూజ చేసినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఎట్లా? అవును, కావాలి కదా. అందుకే దీన్ని ఎక్కడ బంధించాలి? శిఖలో బంధించాలి. ఓకే. అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మరొకసారి మాట్లాడుకుందాం. ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేది ఇది చాలా సింపుల్ గా శాస్త్రోక్తంగా ముత్తైదుకి వాయనం ఇచ్చి, మీకు స్తోమత ఉంటే ఒక చీర, రవికల గుడ్డ, అలాగే పూర్ణం బూరెలు వాయనం ఇస్తూ ఉంటారు. వాయనం ఇచ్చి ఎవరైనా భోజన సమయంలో బెల్లు కొడితే వారికి ఖచ్చితంగా భోజనం పెట్టండి. అది డెలివరీ బాయ్ అవ్వచ్చు, పాలిచ్చే వాళ్ళు అవ్వచ్చు, కూరగాయలు ఇచ్చే ఆఖరికి మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే, డ్రైనేజ్ బాగు చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు, రోడ్లు ఊడవడానికి. ఆ సమయంలో వచ్చిన వాళ్ళు నిజంగా నారాయణ స్వరూపులు వాళ్ళే. ఎందుకంటే భగవంతుడు ఏ రూపేణా వస్తారో మనకి తెలియలేదు. చక్కగా పిలిచి ఏవైతే వండుకున్నారో అవన్నీ వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి. ఓకే. ఇంకా ఉన్నాయమ్మా, ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదా. తాంబూలాలు కవర్లో వేసి ఇవ్వకుండా, ఎందుకంటే అమ్మా ప్లాస్టిక్ కవర్లో వేసేస్తాం. తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు మనకి పని అయిపోవడం, ముందే ప్యాక్ చేసి పెట్టేస్తుంటాం. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల అసలు తాంబూలం ఎలా అవ్వాలి? కొసలు అటువైపు ఉండాలి కదా, ఆ శక్తి మనకి రావాలి కదా. కనీసం తాంబూలం వరకైనా అట్లా ఇచ్చి నమస్కారం చేసి, అంటే తొడిమల్ వాళ్ళ సైడ్ పెట్టి కొసలు మన సైడ్ ఉండాలమ్మా? లేదమ్మా, కొసలు ఇచ్చే వాళ్ళ వైపే ఉండాలి. శక్తి కావాలి కదా. ఇప్పుడు భగవంతుడికి పూజ చేసినప్పుడు ఆ కొస మన వైపు ఉంటుంది అంటే భగవంతుడి ఎనర్జీ మనకు కావాలి. ఇలా చిన్న చిన్న మార్పులమ్మా, ఇవేమి పెద్ద శ్రమతో కూడుకున్నవి కూడా కాదు. చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చాలా చేయొచ్చు. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి